హాయ్ గైస్, 9 months కింద వెజిటబుల్ మార్కెట్లో నా ఈ మొబైల్ పోయింది. ఇంకా నేను మా ఫ్రెండ్ కలిసి ఫైండ్ మై డివైస్ యూజ్ చేసి మొబైల్ ట్రై చేసాం, కానీ వీల్లేదు, దొరకలేదు. తర్వాత మా వాళ్ళ దగ్గర కనుక్కున్నాం, ఇప్పుడు ఎలా మొబైల్ పోయింది, ఏం చేయాలి అనుకుని పోలీస్ స్టేషన్ కంపెనీస్ ఏమైనా దొరుకుతుందా అని చాలా ట్రై చేసాం. కానీ చాలామంది అన్నారు వీల్లేదు, వాళ్ళకంత బిజీ, వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, వాళ్ళకి అంత టైం ఏడు ఉంటుంది, నీ మొబైల్ ఎక్కడ రికవర్ అవుతుంది, దొరకదు అని అన్నారు. మొబైల్ కొంచెం కాస్ట్లీ కనుక ఒకసారి ట్రై చేద్దామని యూట్యూబ్లో ఒకసారి ట్రై చేసాము. యూట్యూబ్లో మాకు పాజిటివ్ రెస్పాన్సెస్ కనిపించాయి. సో మనం కూడా ఒకసారి ట్రై చేస్తే బెటర్ కదా అని నేను మా ఫ్రెండ్ వాళ్ళకి కలిసి నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పోలీస్ వాళ్ళని కలిసి మొబైల్ పోయింది, మొబైల్ లాస్ట్ అయిందని చెప్పేసి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు ఒక ఫామ్ ఇచ్చారు, మీకు చూపిస్తాను ఫామ్. ఈ ఫామ్ని ఫిల్ చేసాము. దాంట్లో మేము మొబైల్ నెంబరు ఇంకా ఐఎంఈ నెంబర్స్ 2 ఉంటాయి. మన మొబైల్ కొన్నప్పుడు బాక్స్ మీదనే ఉంటుంది, మీరు సేవ్ చేసుకోండి. ఆ 2 ఇచ్చాము. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారంటే CEIR అనే ఒక వెబ్సైట్ ఉంది, దాంట్లో వాళ్ళు లాగిన్ చేసి మన మొబైల్ని ఫస్ట్ బ్లాక్ చేస్తారు. ఇన్ కేసు ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళు వేరే సిమ్ యూజ్ చేస్తే అది ట్రేసబుల్ అయ్యి వాళ్ళ నెంబర్ మనకు చూపిస్తుంది. అది మొత్తం పోలీస్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. జస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఒకవేళ మనం కావాలంటే పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ నెంబర్ తీసుకొని మనం జస్ట్ చెక్ చేయొచ్చు. అది జస్ట్ ట్రేస్ అయిందా లేదని చూపిస్తుంది. దాని నుంచి మనం ఏం చేయలేము. సో ఇలానే కొన్ని మంత్స్ అయింది. నేను పోలీస్ స్టేషన్ని మధ్యలో వెళ్ళి నా మొబైల్ గురించి నేను ఎంక్వైరీ చేసేవాడిని. తర్వాత ఒక 3 months తర్వాత ఇట్లా నాకు ట్రేస్ అయినట్టు CIR వెబ్సైట్లో నాకు చూపించింది. నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నెంబర్ తీసుకొని ఉండే. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ ఇలా ట్రేస్ అయింది ఏం సంగతి అంటే పోలీస్ వాళ్ళు చూసి బాబు నీ మొబైల్ రికవర్ అయిపోయిందని చెప్పేశారు. నాకు ఎప్పుడు ఇస్తారు అంటే ఒక 1 monthలో నీకు మొత్తం ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసేసి మొబైల్స్ ఇస్తామని చెప్పగానే 1 month తర్వాత నాకు పోలీస్ స్టేషన్ నుంచి కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ రాగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. వాళ్ళు చెప్పిన ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసేసి నా మొబైల్ మేము రికవర్ చేసుకున్నాం. ఈ మధ్య కాలంలో మొబైల్ చాలా ఎక్కువ పోతున్నాయి. మొబైల్ రేట్లు కూడా చాలా ఎక్కువ పెరిగాయి చిప్ సెట్స్ డిమాండ్ వల్ల. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత పోలీసులు కంప్లైంట్ ఇస్తే దొరకదు అనే అపోహ కాకుండా ఫస్ట్ మన పని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. వాళ్ళు దొరకదు అని చెప్పి మాటలు వినకుండా వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేయండి. మీకు ఛాన్స్ మంచిగా ఉంటే మొబైల్ రేస్ అయిపోయి మీకు దొరికే ఛాన్స్ ఎక్కువ ఉంది.